హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో జనరల్ కౌన్సిలింగ్ కి ఎంపిక చేసిన విద్యార్థుల తుది జాబితా ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు ప్రత్యేక కేటగిరీలకు చెందిన దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్లకు ఎంపికైన విద్యార్థులు జూలై 22, 23 తేదీల్లో, ఒంగోలులో 24, 25, శ్రీకాకుళంలో 26, 27 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని అధికారులు సూచించారు. తన సోదరుడు హార్దిక్ కూడా భావోద్వేగాలు కలిగిన మనిషేనని అందరం మర్చిపోయామని కృణాల్ పాండ్యా అన్నారు. టీ20 WC విజేత జట్టులో సభ్యుడు కావడంపై కృణాల్ సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్ స్థానంలో ఎంఐ కెప్టెన్ అయినప్పుడు హార్దిక్ ను అందరూ ఎగతాళి చేయడంతో పాటు ఎన్నో మాటలన్నారని గుర్తు చేసుకున్నారు. గత 6 నెలలు అతనికి కష్టంగా గడిచాయని, ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తి అర్హుడని కృణాల్ అభిప్రాయపడ్డారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీ భవన్ లో ఆందోళనకు దిగారు. ఆయనను చేర్చుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే బండ్లను చేర్చుకోవడానికే పార్టీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు బండ్ల ఇప్పటికే ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, నేతలపై నమోదైన కేసులను సిబిఐ, ఈడీకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్ స్కామ్లపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగే అవకాశాలు లేవని జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే అప్పటి డీజీపీ హరీష్ సిఐడి ఆఫీసులను లాక్ చేశారన్నారు. మొత్తంగా 114 మందిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ లో భాగంగా భారత యువ జట్టు ఈ రోజు తొలి మ్యాచ్ ఆడనుంది. హరారే వేదికగా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ 4, 5 ఛానళ్లలో ప్రచారం అవుతోంది. అటు రోహిత్, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ తో జట్టు కూర్పుపై బీసీసీఐ దృష్టి పెట్టగా వారి వారసత్వాన్ని అందిపించుకోవడానికి యువ క్రికెటర్లకు ఇది ఓ ఎంట్రన్స్ టెస్ట్ గా మారింది. మరి ఈ టెస్ట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. 9న కోయిల్ అల్వార్ తిరునంజనం, 16న సాలకట్ల అనివార్య ఆస్థాన పర్వదినం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు గమనించాలని పేర్కొంది. యూపీ హత్రస్ ఘటనలో ప్రధాన నిందితుడు ఈవెంట్ ఆర్గనైజర్ మధుకర్ ఢిల్లీ పోలీసులకు లొంగిపోయినట్లు ఆయన తరపు లాయర్ వెల్లడించారు. ఈ తొక్కిసలాటలో మధుకర్ పేరును చేర్చుతూ యూపీలోని సికిందర్రావు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటన తర్వాత మధుకర్ కనిపించకుండా పోగా తాజాగా లొంగిపోయారు. అంతకుముందు ఇదే కేసులో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతి దశ తిరుగుతోంది. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా కీలక ప్రాజెక్టులున్నాయి. వీటిని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లగా జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ మళ్లీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 19న అమర్నాథ్ యాత్ర ముగియనుంది. కాగా ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర బీజేపీ నేతల్ని అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 90 స్థానాల్లో పార్టీ పోటీ చేయనుంది. కాగా ఈ లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ 5 స్థానాల్లో 2 చోట్లే బీజేపీ పోటీకి దిగి 2 స్థానాల్లో నెగ్గింది. లండన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ తన బ్రాండ్ అంబాసిడర్ గా నటి రష్మిక మందనను నియమించుకున్నట్లు ప్రకటించింది. సిఎంఎఫ్ ఉత్పత్తుల ప్రచారం కోసం తయారు చేసిన డిజిటల్, ప్రింట్, టీవీసీ యాడ్స్ లో ఆమె కనిపిస్తోంది. రష్మికను సిఎంఎఫ్ కుటుంబానికి స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నామని నథింగ్ ఇండియా ప్రెసిడెంట్ విశాల్ బోలా అన్నారు. ఇయర్ బడ్స్, వాచీల వంటి ప్రాడక్టులను సిఎంఎఫ్ తయారు చేస్తోంది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 శాసనసభ స్థానాలుండగా బీఆర్ఎస్ తరపున ఆలంపురం నుంచి విజయుడు, గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలు రాగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని కృష్ణమోహన్ రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే కార్యకర్తల అభిమానులతో చర్చించి వారి సూచనల మేరకు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు కృష్ణమోహన్ రెడ్డి. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో నిరసనకు దిగారు. టీడీపీ నేతల విధ్వంసాలు, అరాచకాలతో ఇబ్బంది పడుతున్న కేడర్ కు అండగా ఉంటామని వైసీపీ అధినేత జగన్ భరోసా ఇచ్చారు. కొందరు ఊళ్లు వదిలి పక్క రాష్ట్రాల్లో ఉంటున్నట్లు పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి ముద్దగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు జగన్ ను కలిశారు. ఔరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కు వచ్చిన ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లోని ఓ బోగీలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన రైల్వే గార్డ్ రైలును స్టేషన్ లో నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గుంటూరులోని ఇంజనీరింగ్ అధికారుల బృందం మిర్యాలగూడకు వచ్చి సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత రైలు బయలుదేరుతుందని సిబ్బంది తెలిపారు.
ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా కడప ఆర్డీఓ మధుసూదన్ నియమితులు కానున్నారని తెలుస్తోంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఓఎస్డీగా నియమించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఇటీవల పవన్ కు మధుసూదన్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను శ్రీలంకకి చెందిన 30 మంది మీడియా ప్రతినిధుల బృందం సందర్శించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వం అనే అంశాలపై 15 రోజుల శిక్షణలో భాగంగా భారతదేశానికి వచ్చారు. హైదరాబాద్, వరంగల్, జహీరాబాద్, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించిన బృందం ఇక్కడ విశేషాలు, ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రుణమాఫీకి 31,000 కోట్లు, రైతు భరోసాకు 5,000 కోట్లు, రైతు బీమా కోసం 1,500 కోట్లు అవసరమవుతాయి. బాండ్లు, ప్రభుత్వ భూముల తాకట్టు, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేని ద్వారా ఎంతవరకు వస్తాయనేది స్పష్టత వస్తే మిగతాది సమీకరించనుంది. ఆగస్టు నుంచి రుణమాఫీ అమలు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత 50,000, ఆ తర్వాత 1,00,000 ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణం చెల్లించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70% మందికి పైగా ₹1,00,000 రుణం తీసుకున్నట్లు అంచనా వేస్తోంది. అటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించనుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూన్ చివరకు ఈ అకౌంట్ల సంఖ్య 16.2 కోట్లకు చేరింది. జూన్ నెలలో కొత్తగా 42.4 లక్షల మంది ఖాతాలు తెరిచారు. గతేడాది జూన్లో నమోదైన అకౌంట్లతో పోలిస్తే 34.66% పెరుగుదల ఉంది. స్టాక్ మార్కెట్లలో జోరు, విదేశీ మదుపర్ల కొనుగోలు ఇందుకు దోహదపడినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కర్నూలు నుంచి విజయవాడకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ ను కలిసిన ఆయన వినతి పత్రం సమర్పించారు. అలాగే రాత్రిపూట ఫ్లైట్ ల్యాండింగ్ అవకాశం కల్పించాలని కోరగా ఏడాదిలోపే ఏర్పాట్లు చేస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని రీచ్లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టర్లుగా ఉన్న జేసీఏకి ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇవాళ రేపట్లో ఉచిత ఇసుక విధానంపై ఉత్తర్వులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక విక్రయాలపై పూర్తి అధికారం జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అప్పగించనున్నారు. సినరేజీ ఛార్జీ టన్నుకు 88, రవాణా ఖర్చు జీఎస్టీ 18% కలిపి ధరలను కలెక్టర్లు ఖరారు చేస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. నేడు ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. 2 రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ నెల 8న ఇరుపులపాయలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం దేవస్థానం యాంపీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని ఆర్కియాలజీకి పంపగా ఆ లిపి 14 నుంచి 15వ శతాబ్దానికి చెందినదిగా తెలుగు శాసనంగా గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖలింగం, పలు తామ్రపత్రాలు బయటపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమలను అధర్మక్షేత్రంగా మార్చిందని దుయ్యబట్టారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై అనుమానాలు ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో 100 కోట్లు కమిషన్ల రూపంలో దండుకున్నారని, దర్శన టికెట్లు, ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనులన్నింటిలో అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించేందుకు త్వరలో నూతన ఐటీ పాలసీ తెస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆయా రంగాల్లో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్ను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో కంపెనీలకు కేటాయించేందుకు ఎంత మేర భూమి ఉందో నివేదిక ఇవ్వాలన్నారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభ తనను ఆకట్టుకుందని మాజీ ప్లేయర్ గవాస్కర్ అన్నారు. జట్టు విజయంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్నారు. బౌలింగ్ లో బూమ్రా, బ్యాటింగ్ లో కోహ్లీ, ఛాంపియన్స్ వీరందరినీ నడిపించి జట్టును గెలిపించిన రోహిత్ ప్రధాన పాత్రధారని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో నిస్పృహను దరిచేయనీయకుండా సమర్థంగా వ్యవహరించి కప్ నెగ్గేందుకు కారణమయ్యారు రోహిత్ అని కొనియాడారు. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో పూజా, రాధా చెరో 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా విధించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ మెరుపులా ఆరంభించింది. అయితే తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాకా, డిక్లెర్, ఎలాంబా, ట్రయాన్ తలో వికెట్ తీశారు. నేడు బల్దియా కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులు, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మేయర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిక తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
హిందూ ధర్మవ్యాప్తి పేరుతో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏర్పాటైన కొన్ని ధార్మిక పీఠాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల అండతో విశాఖ శారదా పీఠం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు సేవ చేయకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా శారదా పీఠం వ్యవహరిస్తోందని హిందూ ధార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సర్కార్ బడంటే గుర్తొచ్చేది సౌకర్యాల కొరత, పిల్లలు ఉపాధ్యాయులు లేకపోవడం. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పలు పాఠశాలలు అయితే అధ్వానంగా తయారయ్యాయి. కానీ అలాంటి బడులకు ఆదర్శంగా నిలుస్తోంది ధర్మపురిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. విద్యార్థులు లేక వెలువలబోతున్న సర్కార్ బడులు ఉన్న కాలంలోనూ ఆ పాఠశాలలో అడ్మిషన్ల విలువతో సందడి నెలకొంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.